नमस्कार, मी सौ मयुरी नरावार. अम्मा न्यूज मराठी बातमीपत्रामध्ये आपले स्वागत आहे. पाहूया आजच्या ठळक बातम्या. प्रेशर कुकरच्या वितरणाला अभूतपूर्व प्रतिसाद. कंदी श्रीनिवास रेड्डी यांना त्यांच्या सेवेबद्दल अभिनंदन. मोठ्या थाटात कोंडा लक्ष्मण बापूजी जयंती सोहळा. अनेकांनी मूर्तीला पुष्पहार अर्पण करून आदरांजली वाहिली. पर्यटन क्षेत्रांना प्रोत्साहन देण्यासाठी जिल्हाधिकारी. जेडपीच्या बैठकीच्या सभागृहात मनोरंजनाचे कार्यक्रम. आजच्या सविस्तर बातम्या. NRI KSR फाउंडेशनचे अध्यक्ष आणि काँग्रेस नेते कंदी श्रीनिवास रेड्डी यांनी हाती घेतलेला कुकर वाटपचा कार्यक्रम एखाद्या यज्ञासारखा सुरू आहे. कंदी श्रीनिवास रेड्डी उपलब्ध नसले तरीही हा कार्यक्रम कुठेही थांबू नये या उद्देशाने त्यांच्या पत्नी साई मौना रेड्डी यांच्या हस्ते महिलांना कुकरचे वाटप करण्यात आले. आज बेल्लुरी, GDS आणि CCI क्वार्टर्स वसाहतीमध्ये प्रेशर कुकरचे वितरण करण्यात आले. त्या कार्यक्रमाला प्रमुख पाहुणे म्हणून त्या उपस्थित होत्या आणि कुकर वाटप केले. वसाहतीवाल्यांनी त्यांचे जोरदार स्वागत केले. साई मौना रेड्डी म्हणाल्या की त्यांचे पती सेवा करण्याच्या एकमेव उद्देशाने अमेरिकेतून आदिलाबादला आले आहे. KSR फाउंडेशनची स्थापना करण्यात आली असून अनेक सेवा कार्यक्रम राबवले जात असल्याचे त्यांनी सांगितले. आणि एक छोटीशी भेट म्हणून महिलांना बहिणी मानून ते भावाप्रमाणे प्रेशर कुकर देत असल्याचे सांगण्यात आले. KSR ఫౌండేషన్ ఆధ్వర్యంలో మన మహిళలందరికీ ఏదైనా ఒక చిన్న కానుక ఇవ్వాలి, ఏదైనా చిన్న ఒక గిఫ్ట్ ఇవ్వాలి ఈ రాఖీ పౌర్ణమి సందర్భంగా అని చెప్పేసి అయినా నేను దాదాపు ఒక సంవత్సరం నుంచి ఆలోచించి మీ అందరికీ ఏదైనా ఒకటి ఉపయోగపడేది ఇవ్వాలి అని చెప్పి ఆలోచించి మేము నిర్ణయించుకున్నది కుక్కర్ ఇవ్వాలనేసి. అన్నం కానీ ఏవైనా మన మామూలు గంజులలో వంట చేస్తే మనం ఊరికే మూత తీస్తా పెడతా ఉంటాం కాబట్టి అవన్నీ గాలిలో కలిసిపోతున్నాయి. ఆ ప్రోటీన్, విటమిన్ ఏవైనా ఉన్నాయన్నీ గాల్లో కలిసిపోతున్నాయి. అదే మనం కుక్కర్లో వంట చేస్తే ఆ కూరగాయలలో కానీ ఏమైనా నాన్ వెజ్ చేసినా కానీ 90% ప్రోటీన్, విటమిన్స్ అనేటి అందులోనే ఉండిపోతాయి, బయటకు వెళ్ళాయి. 43,000 ఇండ్లకి కుక్కర్ అందించాలి అనేది ఆయన ఆశయంగా పెట్టుకున్నారు. కాబట్టి ప్రతి ఇంటికి ఇప్పటి వరకు 22,000 కుక్కర్లు పంచినాం. మన ఆదిలాబాద్ అభివృద్ధి చెందాలి, మన ఆదిలాబాద్ ప్రజల్ని అభివృద్ధి చేయాలి అనే తన తాపత్రయం, తన ఆవేదన, తన బాధని మమ్మల్ని మళ్ళీ ఇక్కడికి నేను ఈరోజు మీ అందరి మధ్యలో నిలబడి మాట్లాడేలా చేసింది. మేము మీ అందరినీ సేవ చేయాలని చెప్పేసి వచ్చినాం. ఒక్కసారి కంది శ్రీనివాస్ రెడ్డి గారికి మీరు అవకాశం ఇచ్చి చూడండి. మళ్ళీ కంది శ్రీనివాస్ రెడ్డి అంటే ఎవరైనా ఇప్పటివరకు మీ దగ్గరికి మాకు ఓట్లు వేయండి అని ఎలక్షన్ల టైంలోనే మీ దగ్గరికి వచ్చిన వాళ్ళని చూసుంటారు. కానీ ఆయన మాత్రం 5 సంవత్సరాల నుంచి ఫౌండేషన్ నడుపుతున్నారు. ఈయన ఇట్లాంటి ఒక నాయకుడిని కాపాడుకునే బాధ్యత మనందరికి ఉంది. ఇట్లాంటి ఒక నాయకుడిని అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత కూడా మనదే అని మీ అందరికీ కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. जिल्हाधिकारी राहुल राज म्हणाले की कोंडा लक्ष्मण बापूजी हे मलिदासा तेलंगणा राज्याचे सेनानी व महान व्यक्ती असून त्यांच्या महत्त्वाकांक्षा पूर्ण करण्याच्या सर्वांनी परिश्रम घेतले पाहिजे. स्थानिक गांधी उद्यानाशेजारी असलेला कोंडा लक्ष्मण बापूजी चौकात बुधवारी त्यांची 108वी जयंती मोठ्या थाटात साजरी करण्यात आली. त्यांच्या प्रतिमेला पुष्पहार अर्पण करून आदरांजली वाहिली. अधिकारी म्हणाले की ही आचार्य कोंडा लक्ष्मण बापूजी हे तेलंगणा मलिदशाचे सेनानी होते. भारत छोडो आंदोलनात सहभागी झालेल्या महान व्यक्ती म्हणून त्यांचा गौरव केला जातो. ते म्हणाले की तेलंगणा राज्य सरकारने कार्यकर्त्यांच्या सेवांना मान्यता दिली असून अनेक कार्यक्रम अधिकृतपणे राबवले जात आहे. बापूजी महत्त्वाकांक्षा साध्य करण्यासाठी प्रत्येकाने परिश्रम घेतले पाहिजे. జయంతిని మనం మన ఆదిలాబాద్ జిల్లాలో ఆఫీషియల్గా మనం సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాం. సో రాష్ట్రం మొత్తంగా కూడా ఒక పండుగలాగా ఈ జయంతి దినోత్సవం సెలబ్రేట్ చేసుకుంటా ఉంటే మన జిల్లాకు ప్రత్యేకంగా ఎందుకు అనేసి అంటే మరి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే మరి వాళ్ళు సేవలు అందించడం, సో ఇక్కడ నుంచే మరి అసెంబ్లీకి కూడా ప్రాతినిధ్యం వహించడం,
సో నాడు ఇంతకుముందు ఏదైతే ఉద్యమం జరిగిందో తెలంగాణ కోసం దాంట్లో కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేయడం, తర్వాత జరిగిన ఉద్యమంలో కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేసి చాలా క్రూషియల్ కాంట్రిబ్యూషన్ వాళ్ళు చేయడం జరిగింది. సో ఆయనను స్ఫూర్తి తీసుకొని కూడా తెలంగాణ ఉద్యమం అంతా కూడా ముందుకు పోవడం జరిగింది. సో అట్లాంటి వ్యక్తులను మనం ఇంకొకసారి స్మరించుకుంటూ వాళ్ళు ఏదైతే మనకు దారి చూపెట్టారో అదే దారిలో మనం కూడా పయనిస్తూ సమాజ హితం కోసం, ఎస్పెషల్లీ మన తెలంగాణ సమాజం కోసం, తెలంగాణ ప్రజల కోసం మన అందరం పాటుపడాలనేసి ఇంకొకసారి మన అందరినీ కూడా పునరీకృతం అవుతూ మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. సో ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి పేరున కొండా లక్ష్మణ్ बापूजी గారి జయంతి శుభాకాంక్షలు తెలుపుతాము. NRI KSR फाउंडेशनचे अध्यक्ष, काँग्रेस नेते कंदी श्रीनिवास रेड्डी यांच्या समाजसेवेच्या कार्यक्रमांना मतदारसंघात अभूतपूर्व ओळख मिळत आहे. नित्य अन्नदान, मोफत रुग्णवाहिका सेवा, पिण्याच्या पाण्याचा पुरवठा, लग्नाच्या भेटवस्तू आणि वंचितांना जीवनावश्यक वस्तूचे वाटप असे अनेक कार्यक्रम हाती घेतलेले कंदी श्रीनिवास रेड्डी महिलांना प्रेशर कुकरचे वाटप करत आहे. त्यांना ते आपल्या बहिणी मानून भावाप्रमाणे वागवत आहे. ते उपलब्ध नसले तरीही त्यांच्या पत्नी साई मौना रेड्डी यांनी आज दुर्गानगर कॉलनीत या कुकरचे वाटप केले. महिलांनी त्यांचे जोरदार स्वागत केले. कंदी श्रीनिवास रेड्डी लोकांची सेवा करण्याच्या एकमेव उद्देशातून अमेरिकेतून आदिलाबादला आले आहे आणि जनतेचा आशीर्वाद आणि पाठबळ असेल तर आदिलाबादला विकासाच्या वाटेवर नेण्यासाठी सर्वतोपरी प्रयत्न करू असे ते म्हणाले. పున్నమి వెలుగా నిరుపేదల పెద్ద కొడుక నువ్వు సమత మమతల పిలుపా సాగే ఉద్యమకేక వేదన తీర్చే వెలుగే నువ్వన్నా అన్నా సీనన్నా మా కంది సీనన్నా అన్నా సీనన్నా శ్రీనివాస రెడ్డన్నా అన్నా సీనన్నా తెలంగాణలో లాస్ట్ గా ఉన్న జిల్లా కాదు, కానీ ఆదిలాబాద్ అంటే అగ్రగామి జిల్లాగా తీర్చిదిద్దుకోవాలి. అది ఎవరి వల్ల సాధ్యం అని అంటే మీరందరూ ఒక్కసారి అవకాశం ఇచ్చి కంది శ్రీనివాస్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తే ఆయన ఆదిలాబాద్ ని రూపురేఖలన్నీ మార్చి ఆదిలాబాద్ ని మన అభివృద్ధిలో తీసుకెళ్తారు. కంది శ్రీనివాస్ రెడ్డి గారిని ఎట్లా నమ్మాలి అని అంటే ఆయనకి ఎలాంటి అధికారం లేదు. ఇప్పుడు ఆయన 13 సంవత్సరాలు అమెరికాలో కష్టపడి సంపాదించి ఆయన ఇక్కడ మళ్ళీ మీ అందరికీ సేవ చేయాలని వచ్చిండు. ఆయన ప్రజాసేవ భావంలో రోజు నిత్యాన్నదానం, ప్రజలందరికీ ఎప్పుడైనా ఆరోగ్యం బాగాలేకపోతే అంబులెన్స్ సర్వీస్ ను మొదలు పెట్టినాం. ఇప్పుడు ఎప్పుడైనా వర్షాకాలం వచ్చిందంటే ప్రతిసారి నిత్యావసర సరుకుల వస్తువులని పంపిణీ చేస్తున్నాము. అట్లా చాలా సేవ కార్యక్రమాలు. తనని ఎవరైనా కానీ పెళ్లికి పిలుస్తున్నారంటే ఆయన ఇప్పటి వరకు 3800 పెళ్లిలకి హాజరైన ప్రతి పెళ్లిలో ఆయన చీరే సారే తీసుకొని వెళ్తారు. ఆయన ఎప్పుడు ఆదిలాబాద్ అంటే నా కుటుంబం, ఆదిలాబాద్ ప్రజలంటే నా కుటుంబం, ఆదిలాబాద్ ని మనం ఎలాగైనా అభివృద్ధి చేయాలి అన్నదే ఆయన కోరిక. ఆయన కనుక ఆయన మీరందరూ మేమున్నాం శ్రీనన్న మీ వెంక అని చెప్పి మీరందరూ ఆశీర్వదిస్తే మీ అందరు ముందుండి ఆదిలాబాద్ ని అభివృద్ధిలోకి తీసుకొస్తారు. మన మహిళలందరం మీరందరూ ఒక్కటిగా ఉండి మీరందరూ బయటకు వచ్చి మీరందరూ నడుం బిగించి కంది శ్రీనన్న మీ వెనుక మేమున్నాము అని అంటే ఆ మార్పుని మన మహిళలమే చేసుకుంటాం. మన ఆదిలాబాద్ ని తీర్చిదిద్దుకుంటాం, ఒక అగ్రగామి జిల్లాగా నిలబెట్టుకుందాం. కాబట్టి ఒకసారి మీరు ఆశీర్వదించండి. థ్యాంక్ యూ. जिल्ह्यात गणेश नवरात्र उत्सव मोठ्या उत्सवात साजरा होत आहे. 50 वर्षाचा इतिहास असल्याने शहरातील कुमार जनता गणेश भक्तांची संख्या दिवसेंदिवस वाढत आहे. विनायकाची विशाल मूर्ती पाहण्यासाठी शहराच्या कानाकोपऱ्यातून नव्हे तर आजूबाजूच्या गावातूनही लोकांची झुंबड उडाली आहे. संपूर्ण परिसरात गोंधळ उडालेला आहे. हिंदू उत्सव समितीच्या सदस्यांसह DSP उमेंद्र यांनी भगवान गणनाथाची विशेष प्रार्थना केली. मस्त जेवण देण्यात आले आणि प्रार्थना करण्यात आली. या विनायकाला मोठा इतिहास असून तेथे विनायकाचे विसर्जन करण्याची प्रथा होत असल्याचे अनेकांनी सांगितले.
प्रथम सहस्रेण सतेन च दुर्वांकुरान् समर्पयामि गणेश देव माता जगी पार्वती पिता महादेव मुझे की सवारी हार चढ़े फूल चढ़े और चढ़े मेवा संदे वनस्पते संत देवा ओम श्रीमन्महागणाधिपते नमः शरणं श्री विनायक पादोदकं बोलो गणेश भगवान की जय। My name is Akshani. I am studying in 5th class. ఆదిలాబాద్లోని నంబర్ 1 గణపతి నూతిమీద గణపతి. ఇది 50 years నుంచి ఇక్కడనే ప్రతిష్ఠించబడుతుంది. ఫస్ట్ 1 yearకి అది పెంచుతూనే ఉంటుంది. దీని స్పెషాలిటీ ఏమంటే గణపతి కింద ఉన్న వెల్ ద్వారాని ఇక్కడనే నిమజ్జనం చేయబడుతుంది. నేను ఈ 9 days నవరాత్రుల్లో హ్యాపీగా స్కూల్కి వెళ్ళి హోంవర్క్ చేసుకొని వచ్చి ఇక్కడ గణపతి దగ్గర ఎంజాయ్ చేశాను. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మనం నూతి మీద గణపతి దగ్గర ఉన్నాం. దీనికి 50 ఏళ్ల చరిత్ర ఉంది. ఈసారికి 50 years అయింది. 50 feet పెట్టినాం. ఇది కుమార్ జనతా గణేష్ మండల్ 1973 నుంచి ఈ రోజు వరకు 50 సంవత్సరాలు అయింది. ఇండియాలో ఎన్ని తీర్థయాత్రలు ఉన్నాయో అన్ని సెట్లు మేము ఇక్కడ వేసాం. దీన్ని చూడడానికి భక్తులు తండోపతండోలుగా వస్తారు. అనంత చతుర్థి రోజు ఈ గణేష్ ఇక్కడనే నూతి మీద ఉంటుంది కాబట్టి నూతి మీద వాటర్తోనే నిమజ్జనం చేస్తాం. తెలంగాణలోనే రెండో అత్యంత పెద్ద గణపతి మా ఈ కుమార్ జనతా గణేష్ మండల్. దీన్ని చూడడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి ఆదిలాబాద్ జిల్లా నుంచి అనేక ప్రజలు వస్తూ చూస్తుంటారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కమిటీ సభ్యులం అన్ని ఏర్పాట్లు చేస్తాం. పోలీసు వాళ్ళు కూడా మాకు సహకరిస్తున్నారు. కుమార్ జనతా గణేష్ మండల్ గత 50 సంవత్సరాల నుంచి కూర్చోబెట్టడం జరుగుతున్నది. ఇది 50వ సంవత్సరము. ఇది 80% మట్టితోని 20% ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేయడం జరిగింది. మేము గత 50 సంవత్సరాల నుంచి ఎన్నో గుడులు గోపురాలు తయారు చేయడం జరిగింది. తెలంగాణలోని ఎన్నదే గుడులు గోపురాలు ఉన్నాయో మొత్తం తయారు చేయడం జరిగింది. प्रेशर कुकर वाटपाचा कार्यक्रम ही अतिशय सुंदर कल्पना असल्याने सांगत अनेक महिला आनंद व्यक्त करत आहे. असे म्हटले जाते की आजपर्यंत कोणत्याही नेत्याने गरिबांना कोणतीही मदत केली नाही आणि कोणतीही वस्तू दिली नाही, परंतु कंदी श्रीनिवास रेड्डी सर्वांना वापरात येणारे प्रेशर कुकर वाटपात करत आहे. त्यामुळे महिलांना खूप आनंद होत आहे. त्यांच्या सेवेबद्दल त्यांच्यावर कौतुकाचा वर्षाव होत आहे. आपला पूर्ण पाठिंबा त्यांच्या पाठीशी आहे असा विश्वास महिला व्यक्त करत आहे. आमदार झाले तर निवडणूक त्यांनाच मत देईल असे महिला म्हणत आहे. महिलांना बंधुत्व म्हणून या छोट्या भेटवस्तू देण्यात येत आहे. त्यामुळे महिला खुश आहे. కుక్కర్ తీసుకున్నా ఏం చెప్పుతాము, వాళ్ళు వచ్చిన జీడుసుకు చూసుడు పోకనే కానీ రోడ్డు చేస్తాం నాలుగు చేస్తాం నా వెట్టిన పాడు చేసిండు. ఇదివరకు కోలియలే కంది శ్రీనివాస్ రెడ్డి ఇచ్చిండు. మంచిగా అనిపిస్తున్నది. తెద్దాం సార్ని తెత్తేనే చూద్దాము. ఇన్ని నెలలు చేసిండ్రు, ఇప్పుడు సార్ని తెద్దాం అంతే. కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నాను. ప్రజల సమస్యలను తెలుసుకోవాలి. ప్రతి ప్రభుత్వం ప్రజల సమస్యలను తెలుసుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని నేను కోరుకుంటున్నాను. చేతుకు గుర్తు కేసుడు ఓటు తీసుకున్నప్పుడు ఈ ధర్మం ఉంటుంది కదా, ఆ ధర్మం మేము నిర్వర్తిస్తాం. ఎట్లా చేతు గుర్తుకే ఓటేస్తాం. బాగుంది ఇచ్చిన దానికి, అందరికి యూజ్ అయ్యేటట్టు ఇచ్చిండ్రు కదా. ప్రెగ్నెంట్ లేడీ వాళ్ళకు అందరికీ బాగా అయ్యేలా ఇచ్చిండ్రు. థ్యాంక్ యూ. ఏమి ఇవ్వలేదు ఇంతవరకు, ఇదే ఫస్ట్ టైం మేము ఇక్కడ నుంచి అందుకున్నాడు. అంటే ఇన్ని సంవత్సరాలు 14 సంవత్సరాలు ఎలక్షన్లు అయినాయి కానీ మేము ఎప్పుడు ఏం తీసుకోలే. ఇది ఫస్ట్ టైం కంది శ్రీనివాస్ రెడ్డి ఇచ్చింది. ఇది ఫస్ట్ టైం మాకు, ఇదే ఫస్ట్. ఇంతవరకు మాకు ఏం తెలియదు, అసలు గవర్నమెంట్ ఏం లేదు. శ్రీనివాస్ అన్న దయచేసి ఇది ఒకటి మాకు సాయం చేసిండు. మనమంతా ఒకటే, అంతా ఇది మాత్రం మతిమరం, తిన్నది మాత్రం మతిమరం. కంది శ్రీనివాస్ రెడ్డి ఈసారి మేము కంపల్సరీ కూర్చుని పెడతాము, గెలిపిస్తాం అన్నట్లు మేము కూడా అనుకున్నాం. ఎందుకంటే ఫస్ట్ టైం ఆయనకు కూడా ఛాన్స్ ఇవ్వాలి ఒకసారి. ఇప్పుడైతే మంచిగా చేసిరు ఇది కుక్కర్లు లేడీస్కి ఇచ్చి. ఈసారి ఇచ్చిండు సీనన్న, పాపం గెలుతాడు, గెలవాలి సీనన్న గెలవాలి. ఎందుకంటే మస్తు మంది పిల్లలు చదువుకొని ఉన్నారు. మా పిల్లలు ఇప్పుడు డిగ్రీ అయిపోయింది ఖాళీ ఉంటున్నారు అందరు. మా లైన్లో నర్సింగ్ చేసి ఉన్నారు. అన్న గెలిస్తే మాకు పిల్లలకి ఏమన్నా ఉద్యోగాలు చూస్తే మంచిగానే అనిపిస్తుంది. ఇదివరకు దాకా ఎవరు చేయంది పని అన్నయ్య చేస్తున్నాడు. అందరు ఇదివరకు దాకా మాకు తెలిసిన నుంచి కుక్కర్లు ఎవరైతే పంచలే కానీ ఆడోళ్ళ కోసం ఆలోచించిండ్రు. మంచిగా ఆలే గెలవాలా, ఆలే మంచిగా కావాలా, మంచి పని చేస్తున్నారు.
భవిష్యత్తులో సుగా ఇట్లానే మంచి పని చేయాలని కోరుకుంటున్నాం. ఎమ్మెల్యే కావాలని సుగా కోరుకుంటున్నాం. సంతోషం సంతోషం, మేము కూడా సంతోషం చెప్తాం. మంచిగానే కుక్కర్లు ఇస్తున్నారు మాకు, మంచిగా ఇస్తున్నారు. అందరికీ యూజ్ అవుతుంది ఇది వంట వాళ్ళకి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చినప్పుడే ఇక్కడ దుర్గానగర్లో అసలు ఇండ్లే లేకుంటే గుడిసెలు ఉండే. రామచంద్రరెడ్డి సార్ని గెలిపించినప్పుడు ఆయననే ఈ ఊరిని మొత్తం మంచి డెవలప్ చేసిండు. ఇప్పుడు కూడా కంది శ్రీనివాస్ రెడ్డి సార్ని ఇంత గెలిపిస్తే మంచిగా అవుతుందేమో అని కొంచెం కోరిక ఉన్నది. ఆయన రావాలి. ఇక మేమైతే మా ఆడి వాళ్ళ తరపున మా కుక్కర్లు ఇవ్వకున్నా కానీ ఈసారి మార్పు చేయాలని అనిపించింది. ఇంతకుముందు మన జోగురామన్న సార్ పట్టలు ఇస్తామని 5 సంవత్సరాల కింద అక్కడ మల్టీపర్పస్ గ్రౌండ్లో అది పెట్టిండ్రు, టెంట్ పెట్టిండ్రు, అందరిని పిలిచిండ్రు. ఒకనగర్ ఎవరికి పట్టలేవు. సార్ వస్తే సార్కి ఎడ్యుకేటెడ్ ఉన్నాడు, మన కోసం ఏమైనా చేస్తారేమో అని మాకు ఆశ ఉంది. ఆయన మేము అనుకున్న ఆశలలో దిగితే చాలా बागुंटदी. ఆయనను గెలిపియాలనేది మేము కోరుకుంటాం. जिल्हाधिकारी राहुल राज म्हणाले की आदिलाबाद जिल्ह्यातील पर्यटन स्थळाची बाह्य जगाला ओळख करून द्यावी. स्वीप उपक्रमाचा एक भाग म्हणून झेडपीटी कॉन्फरन्स हॉलमध्ये आयोजित जागतिक पर्यटन दिनामध्ये जिल्हाधिकारी सहभागी झाले होते. यावेळी शालेय विद्यार्थ्यांच्या नृत्य सादरीकरणातून मतदान नोंदणी व मतदानाचा हक्क बजावणे, तेलंगणाचे सांस्कृतिक संचालक कला सादरीकरणाद्वारे जनजागृती करण्यात आली. जिल्हाधिकाऱ्यांनी सांगितले की आदिलाबाद जिल्ह्यात निसर्ग सौंदर्य असलेली अनेक पर्यटन क्षेत्रे असूनही जिल्ह्याला दुसरे काश्मीर म्हणून संबोधले जाते. कुंटाला, पोचरा धबधबा, जैनात लक्ष्मीनारायण मंदिर, उटनूर किल्ला इत्यादी पर्यटन स्थळे आहेत आणि त्यांची ओळख बाहेरच्या जगाला व्हावी यासाठी त्यांचा व्यापक प्रचार केला पाहिजे. त्यानंतर विजेत्यांना पारितोषिक देऊन गौरविण्यात आले. పెద్ద ఎత్తున వరల్డ్ టూరిజం డేని మన జిల్లాలో సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతూ ఉంది. మరి దాంట్లో ఈ వివిధ కాంపిటీషన్స్ ఏవైతే పెట్టినామో సో వాటన్నింటిలో పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్స్ అందరూ కూడా మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తూ ఎవరెవరైతే టాప్ ప్రైజెస్ తెచ్చుకున్నారో సో వాళ్ళకి కంగ్రాచులేషన్స్. అదేవిధంగా పార్టిసిపేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ సెకండ్ అన్నది ఇమ్మెటీరియల్ అది. సో పార్టిసిపేషన్ ఇంపార్టెంట్ కాబట్టి పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఆల్మోస్ట్ వాళ్ళకి అవార్డు వచ్చినట్టే, సర్టిఫికేట్ వచ్చినట్టే. సో వాళ్ళందరినీ కూడా పేరు పైన ఉపయోగపడుతున్న వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను. సో ఇదే స్ఫూర్తితో ఇంకా వేరే ఏ కాంపిటీషన్స్ పెట్టినా మీ నార్మల్ అకాడమిక్లో కూడా మీరు మంచి ప్రోగ్రెస్ కూడా సాధిస్తారని ఆశిస్తూ సెలవుస్తున్నాను. नगरमधील तिरपेल्ली येथील महालक्ष्मी गणेश मंडपाच्या वतीने आयोजित गणेश विसर्जन कार्यक्रमात WWF ग्रेट खाली प्रमुख पाहुणे म्हणून उपस्थित राहणार असल्याचे आदित्य खांदेशकर सोसायटीचे अध्यक्ष आदित्य खांदेकर यांनी सांगितले. आदिलाबाद जिल्हा मुख्यालयातील त्यांच्या कॉन्फरन्स कार्यालयामध्ये आयोजित पत्रकार परिषद त्यांनी ही बाब उघड केली. गेल्या वर्षी अपरिहार्य कारणामुळे ते येऊ शकले नव्हते, मात्र गुरुवारी होणाऱ्या विसर्जनाला उपस्थित राहणार असल्याची माहिती त्यांनी दिली. आपण येण्यासंदर्भात जिल्हा पोलीस प्रशासनाकडून सर्व परवानग्या घेत असल्याचे त्यांनी सांगितले. नगरमधील रॅली यशस्वी करण्याचे आवाहनही त्यांनी केले. जैसे कि आप सब लोगों को पता है, 2 साल पहले आदिलाबाद में WWF सुपरस्टार द ग्रेट खली आए थे मेरे गणेश के विसर्जन के लिए, महालक्ष्मी गणेश मंडल के विसर्जन के लिए आए थे. तो उनकी इच्छा थी कि वो सब लोगों से मिले और लोगों की भी इच्छा थी उनको देखने का, लेकिन वो बाहर नहीं आ पाए कुछ रीजंस की वजह से. और मेरी कोशिश थी कि उसके बाद उनको पक्का आदिलाबाद में लेके आना और सब लोगों को मिलाना, यही मेरी इच्छा थी. तो मैं लास्ट ईयर भी ट्राई किया लेकिन वो बिजी थे, उसके वजह से उनका हुआ नहीं. तो इस बार उन्होंने खुद ने मुझे फोन करके इस बार वो फ्री है बोले, तो उनको मैं फिर से गणेश विसर्जन के लिए बुलाया. और इस बार मेरी कोशिश थी कि सबसे मिलाने का, और इस बार मैं विद परमिशन हमारे एसपी साहब का, डीएसपी साहब का, सीए साहब से सबसे परमिशन लेके मैं उनको अंबेडकर चौक में 4 बजे ऐसे लेके आने वाला हूं. तो मेरी सब लोगों से विनती है कि आप सब लोग भी आइए
और उनको खुशी खुशी बुलाएंगे और उनको बिल्कुल हैप्पीली अपन अदलाबाद से भेजेंगे और आप सब लोग आके इस रैली को आप विजय करना, यही मेरी मनोकामना है। धन्यवाद। वीज कर्मचारी 1104 युनिटचे राज्य अध्यक्ष व्यंकटेश्वरलू म्हणाले की हक्काच्या पूर्ततेसाठी सर्वांनी मिळून काम केले पाहिजे। आदिलाबाद युनियनची सर्वसाधारण सभा बुधवारी झाली। ते प्रमुख पाहुणे म्हणून उपस्थित होते आणि त्यांनी आदिलाबाद प्रदेश आणि विभागाच्या निवडणुका घेतल्या। प्रदेश अध्यक्ष आणि सचिव म्हणून विलास आणि लक्ष्मण, कार्याध्यक्ष म्हणून जाधव, नरसिंह, अतिरिक्त सचिव म्हणून मदतू चंद्रशेखर, विभाग अध्यक्ष आणि सचिव म्हणून सट्टय्या आणि श्रीनिवास, कार्याध्यक्ष म्हणून शेख ताहेर पाशा आणि अतिरिक्त सचिव म्हणून पोचन्ना यांची प्रदेश अध्यक्षांनी एकमताने निवड केली। त्यांचे अभिनंदन केल्यानंतर समाजाच्या बळावर काम करण्याची इच्छा व्यक्त केली। ఎన్నుకున్న ప్రాంతీయ కార్యవర్గం ఒక గడువు ముగిసిందని కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకోవడం కోసం మరి యోనమస కూడా అందరూ కూడా ఏకగ్రీవంగా మరి ఇక్కడ కొత్త కార్యవర్గాన్ని కూడా ఎన్నుకోవడం జరిగింది। మరి ఆ కార్యవర్గంలో మరి శ్రీ పి విలాస్ ఫోర్మన్ గారిని మరి రెండోసారి కూడా జిల్లా అధ్యక్షులుగా ఎన్నుకున్నారు। అలాగే జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా మరి జే నూర్ సింగ్ గారిని ఎన్నుకోవడం, అదే భాగంగా అలాగే రీజనల్ సెక్రటరీగా శ్రీ లక్ష్మణరావు కిరణ్ గారిని కూడా ఎన్నుకొని, అలాగే వర్ష సెక్రటరీగా మరి మాధసు చంద్రశేఖర్ గారిని, మిగతా సభ్యులను కూడా మరి అలాగే డివిజన్లో కూడా ఇక్కడ సత్యం గారిని, బలవంత శ్రీనివాస్ గారిని కూడా ఎన్నుకొని మరి ఇక్కడ ఒక ఐకమత్యాన్ని మరి యూనమస్గా ఇవ్వడం అనేది చాలా గర్వకారణం। ఇక్కడ ఉన్న ఉద్యోగులందరూ కూడా లెవాంట్ కోర్ సభ్యులందరూ కూడా మరి అందరూ కూడా ఈ యూనిట్కు కట్టుబడి ఈ సంస్థకు అహర్నిశలు పనిచేస్తూ మరి అన్ని యూనియన్ సభ్యుల కంటే ఈ లెవాంట్ కోర్ యూనియన్ సభ్యులు మరి మంచి పేరు కూడా తీసుకురావడం చాలా సంతోషం। ఈ యొక్క పత్రికాముఖంగా మరి వారందరినీ కూడా ఇక్కడ ఉన్న నాయకుల్ని, అధ్యక్ష కార్యదర్శి కాకుండా ప్రతి ఒక్క సభ్యుని కూడా నేను అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది। काँग्रेसचे प्रदेश नेते कंदी श्रीनिवास रेड्डी यांनी आपल्या समाजसेवेच्या कार्यक्रमांनी लोकांची मने जिंकली आहेत। KSR फाउंडेशनच्या माध्यमातून त्यांनी प्रजासेवा भवनात नित्य अन्नदान चालू केले। आजपर्यंत कोणत्याही नेत्यांनी असे अन्नदान केले नाही आणि भेटवस्तूही दिली नाही, पण कंदी श्रीनिवास रेड्डी असे रोज अन्नदान करत आहे। त्यामुळे लोक आनंदित होऊन त्यांना आशीर्वाद देत आहे। నేను సైతం ప్రజల కోసం ప్రతి నిమిషం పాటుపడతాను, సైతం ప్రజా సేవకు అంకితం అని చాటుతున్నా। आदिलाबाद जिल्हा केंद्रातील न्यू हाऊसिंग बोर्ड कॉलनी येथे 1 ऑक्टोबर रोजी माला वेलफेअर सोसायटीच्या इमारतीच्या उद्घाटन सभेला सर्व मालास उपस्थित राहण्याचे आवाहन असोसिएशनच्या जिल्हा अध्यक्षांनी केले। जैनत मंडळ केंद्रातील RTC बस स्टँडवर भावना आवल महोत्सवाची संबंधित भिंतीपत्रके प्रसिद्ध करण्यात आली आहे।
माला वेलफेअर असोसिएशनचे जिल्हाध्यक्ष अल्लुरी भूमन्ना यांनी जाहीर सभा यशस्वी करून मालांची एकजूट दाखवावी असे आवाहन केले। जय भीम बोलो, बोलो रे बोलो, जय भीम बोलो, हम सब एक है, हम सब एक है, माला ऐक्यता, वर्धिल्लाले, माला ऐक्यता, वर्धिल्लाले, 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 माला ऐक्यता, वर्धिल्लाले, माला ऐक्यता, वर्धिल्लाले, जय भीम, जय भीम, जय भीम, जय भीम, वर्धिल्लाले, वर्धिल्लाले, माला संक्षेम संघ वर्धिल्लाले, जय भीम, जय भीम। సోదరి సోదరిమణులకు మనస్ఫూర్తిగా జైభీములు తెలియజేస్తూ మిత్రులారా, ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మరి మాల సంక్షేమ సంఘ భవనాన్ని నిర్మించుకోవడం జరిగింది మిత్రులారా। మరి ఈ భవన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని 1వ తారీఖు ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు పెద్ద బహిరంగ సభ ద్వారా మరి మన మాల సంక్షేమ భవనాన్ని ప్రారంభించుకోబోతున్నాం మిత్రులారా। మరి ఇట్టి ప్రారంభ సభకు జైనత్ మండల కేంద్రంలో ఈ రోజు పోస్టర్ విడుదల చేస్తూ మరి జైనత్ మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల ప్రజలు మాలలందరినీ కూడా ఈ సభకు విచ్చేసి దిగ్విజయం చేయాలని చెప్పేసి మరి మాలల అస్తిత్వాన్ని చైతన్యాన్ని నిరూపించుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది కాబట్టి తప్పనిసరిగా మాల సోదరులందరూ కూడా ఈ సభకు విచ్చేసి దిగ్విజయం చేయాలని చెప్పేసి మరి ఈ మండల కేంద్రం నుంచి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం మిత్రులారా। జై భీమ్, జై భీమ్। बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या। प्रेशर कुकरच्या वितरणाला अभूतपूर्व प्रतिसाद, कंदी श्रीनिवास रेड्डी यांना त्यांच्या सेवेबद्दल अभिनंदन। मोठ्या थाटात कोंडा लक्ष्मण बापूजी जयंती सोहळा, अनेकांनी मूर्तीला पुष्पहार अर्पण करून आदरांजली वाहिली। पर्यटन क्षेत्रांना प्रोत्साहन देण्यासाठी जिल्हाधिकारी, जेडपीच्या बैठकीच्या सभागृहात मनोरंजनाचे कार्यक्रम। या होत्या आजच्या बातम्या। पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया, तोपर्यंत पाहत रहा अम्मा न्यूज, सत्तेसाठी जनतेसाठी। नमस्कार।